మేడం పీరియడ్‌కి మధ్యలో స్పాటింగ్ లాగా అవుతుంది మ్యామ్. ఏం చేయాలి మ్యామ్ అట్లాంటప్పుడు? పీరియడ్‌కి మధ్యలో స్పాటింగ్ అవ్వడానికి ఇంటర్‌మెన్‌స్ట్రువల్ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ అని అంటారనమాట. ఇది యూట్రస్ స్ట్రక్చర్ కదా, ఇది సర్విక్స్. మధ్యలో ఇంటర్‌మెన్‌స్ట్రువల్ అంటే బ్లీడింగ్ అవుతుంది అంటే ఫస్ట్ సర్వైకల్ ఫ్యాక్టర్ రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. సర్వైకల్ పాలిప్స్ ఏమన్నా ఉంటే ఇంటర్‌మెన్‌స్ట్రువల్ స్పాటింగ్ అనేది కామన్. ఎస్పెషల్లీ హస్బెండ్‌తో ఇంటర్ కోర్స్ అయ్యాక స్పాటింగ్ అవుతుంది అంటే పాలిప్స్ ఉన్నాయని అర్థం. సర్వైకల్ ఇరోజన్స్ ఉండొచ్చు, దానివల్ల కూడా స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎండోమెట్రియం లోపల కూడా పాలిప్స్ ఉంటే డెఫినెట్గా స్పాటింగ్ అయినా బ్లీడింగ్ అయినా కానీ ఉంటుంది. అది కాకుండా మనకు అడినోమయోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇంటర్‌మెన్‌స్ట్రువల్ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ అనేది కామన్. అండ్ లూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్ అనమాట. అంటే ఒకసారి మనకు ఎగ్ విడుదల అయ్యాక ఎగ్ నుంచి వచ్చే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాడీలో తక్కువ ఉన్నాయనుకోండి, స్పాటింగ్ అనేది రావచ్చు. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కూడా కావచ్చు. అంటే మనకు బేబీ అతికేటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కూడా మనకు స్పాటింగ్ అనేది కామన్. చెక్ చేసుకోవాలి.